నమస్కారం. కేరళ రాజకీయాల్లో పెనుమార్పు. గత 10 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి అక్కడి ప్రజలు, ఓటర్లు ఫుల్ స్టాప్ పెట్టారు. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి ఏకంగా 102 స్థానాలు కైవసం చేసుకుని బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై గత 10 రోజులుగా కాంగ్రెస్ పార్టీలో మల్లగుల్లాలు, తీవ్ర ఉత్కంఠత నెలకొంది. సీఎం రేసులోకి చాలా మంది, కాంగ్రెస్ లో అది మామూలుగానే జరుగుతూ ఉంటుంది. ఇక సీనియర్ నేతలు రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, సన్నీ జోసెఫ్ కేపీసీసీ ప్రెసిడెంట్ అన్నమాట, ఆయన కూడా అలాంటి ఉద్దండులు ఉన్నారు. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు అధిష్టానం ఆశీస్సులున్నాయి అని ప్రచారం జరిగింది. కానీ ఢిల్లీ లాబియింగ్ కంటే గల్లీ లాబియింగ్, అంటే రాష్ట్రంలో కష్టకాలంలో పార్టీని బ్రతికించిన నేతకే పట్టం కట్టాలని కాంగ్రెస్ కేడర్ బలంగా పట్టుబట్టింది. చివరకు కేడర్ మాటే నెగ్గింది. కేరళ కొత్త ముఖ్యమంత్రి వీడి సతీశన్ పేరును ఈరోజు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఎవరి సతీశన్? ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ సతీశన్ జననం మే 31, 1964లో జరిగింది. జన్మస్థలం నెట్టూరు, ఎర్నాకుళం జిల్లాలోని నెట్టూరు, కేరళ. సతీశన్ గారి తల్లిదండ్రులు కె దామోదర మీనన్ మరియు విలాసిని అమ్మ.